ఏముంది ఇవాళ ఆఫీస్లో అయితే పెద్ద లొల్లి అయిపోయింది. వాళ్ళకైతే బాగా నొత్తుందని ఎటు పోదాంరా అని ఆలోచిస్తున్నా. ఇక మా వాళ్ళు అయితే ఏదో కేఫ్ ఓపెన్ అయిందిరా పోయేద్దాంరా అన్నారు. ఆ కేఫ్ పేరు విన్నాక నేనే షాక్ అయినా. ఇక కేఫ్ పేరు వచ్చేసి పిట్ట కేఫ్. ఆ కేఫ్ ముందర ఒక చెట్టు కూడా ఉంటుంది. సాయంత్రం పూట పిట్టలు కూడా వచ్చి కూర్చుంటాయి. ఆ ఒడింత షాయ్ తాగిపోతాయి. ఇక లోపలికి వచ్చి అంబియన్స్ అయితే కిరాక్ ఉంది. ఈ కంఫర్ట్ జోన్లో మేమైతే ఒక 2 గంటలు చిల్ అయిపోయినాం. ఇక మనిషికి టీ అయితే ఆర్డర్ ఇచ్చినాం. ఈ ఆర్డర్ వచ్చే గ్యాప్లో అయితే ఆ కారుతో అయితే చిన్న చిన్నగా ఆడుకున్నాం. ఇక ఒకటేసారి గోల్డెన్ డేస్ గుర్తుకొచ్చినాయి. ఇక చాయ్ అయితే ఒక చిన్న సిప్పు తాగుతారే నా తలకాయ నొప్పి మొత్తం ఎగిరిపోయింది. ఇక నా మైండ్లో అయితే ఒకటే బీజియం రన్ అవుతుంది. స్వర్గమే నన్ను స్వాగతించలే పాదాలు మోపగానే. వీళ్ళ దగ్గర అయితే వెజ్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ, వెజ్ శాండ్విచ్, పన్నీర్ శాండ్విచ్, ఎగ్ శాండ్విచ్, సమోసా, రోస్టెడ్ బాయిల్డ్ ఎగ్స్, ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్, అబ్బో మస్తు ఉన్నాయి. మేమైతే ఎగ్ మ్యాగీ ట్రై చేసినాం. సూపర్ 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 సూపర్. ఇక మా వాళ్ళు అయితే ఒక గ్రీన్ టీ ఉన్న ఒక లెమన్ టీ అయితే చేసి కొట్టిల్లు. టేస్ట్ అయితే పుల్లగా మంచిగా ఉందన్నారు. ఇక మా వాళ్ళు అయితే ఒక వైట్ కాఫీ ఉన్న ఒక బ్లాక్ కాఫీ అయితే తాగేసిల్లు. టేస్ట్ అయితే కిరాకుందన్నారు. వీళ్ళ లొకేషన్ వచ్చేసి రాఘవేంద్ర నగర్, కరీంనగర్ ఖమ్మం నుంచి వెళ్ళి హైదరాబాద్ రూట్కి చక్కగా పోతూనే ఉండాలి. లెఫ్ట్ సైడ్ చూడు పో, లెఫ్ట్ సైడ్ చూడు పో, లెఫ్ట్ సైడ్ చూడు పో. పక్కన సుధామంగళ కన్వెన్షన్ ఉంటుంది, పక్కన పిట్ట కేఫ్ ఉంటుంది.